హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా పప్పు చెక్కలు చేసుకుందామండి. ఈ చెక్కలు చాలా కమ్మగా, ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయి దీని టేస్ట్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 10 పచ్చిమిర్చి, అలాగే 4-5 అల్లం ముక్కలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ చేసుకుందాము. ఇలాగా బరకగా చేసుకోవాలండి. నేను చెక్కల కోసం 1/2 కేజీ బియ్యం పిండి తడిపిండి తీసుకున్నానండి. ఇందులోని 2 స్పూన్స్ వెన్న వేసుకోవాలి. ఈ వెన్న బాగా పిండికి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలాగా పొడి పొడిలాడుతూ బాగా కలుపుకోవాలి. పిండిని ఇలాగా వేళ్లతో ప్రెస్ చేస్తే ఇలా గట్టిగా ముద్దలా అవ్వాలండి. అప్పుడే మన పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, 1 అవర్ పాటు నానబెట్టుకున్న 2 స్పూన్స్ పెసరపప్పు, అలాగే 2 స్పూన్స్ శనగపప్పు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకుందామండి. ఇందులో ఇప్పుడు మనం వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉండే వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకూడదు. ఇలాగా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తడుపుకోవాలండి. ఇలాగ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలాగా కలిపి పెట్టుకున్న పిండి మీద తడి క్లాత్ వేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. 1/2 అవర్ తర్వాత మన పిండి సాఫ్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు ఒకసారి పిండి ముద్దను బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చుట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ సైజులోని మనం ఉండలన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలాగా ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క ఉండని తీసి ఇలాగ పూరి ప్రెషర్ ఏమైనా ఉంటే ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈవెన్గా రౌండ్ షేప్లో వస్తాయండి. ఇప్పుడు కవర్ నుంచి సపరేట్ చేసుకొని ఆయిల్లో వేసుకుందామండి. ఇలాగా అడుగు రౌండ్గా ఉండేది ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుందండి. ఇలా కూడా మన చెక్కలను చేసుకోవచ్చండి. ఇలాగ ఉండలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. వీటిని 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చెక్కల్ని ఇలా 2 వైపులా దోరగా ఫ్రై చేసుకొని ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా చెక్కలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీగా ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.